కానీ ఏదేమైనా సార్ భానుప్రియ గారు, వంశీ గారు భానుప్రియ గారిపై చిత్రీకరించిన పాత్రలు, యాంగిల్స్ కావచ్చు, ఫ్రేమ్స్ కావచ్చు, అది ఒక నిజంగా ఒక పెయింటింగ్లా ఉంటుంది సార్. ఆ తర్వాత తను ఇంకొక సినిమా నెక్స్ట్ చెయ్యాలి, చేయడం జరగలేదు. ఆ సినిమా పేరు గాలికొండపురం రైల్వే గేట్. దాంట్లో లతా మంగేష్కర్ గారు 3 పాటలు పాడారండి. ఒక పాట నేను మా ఇళయరాజా గారు రాశాము, అంటే పల్లవి ఆయన రాశారు, చరణాలు నేను రాశాను. ఇంకొక పాట మహర్షి సినిమాలో కొత్తతన ఛాన్స్ ఇచ్చాను, అద్భుతమైన పాట, సుమం ప్రతి సుమం సుమం. అయ్యో చాలా బాగా, ఏం పాట సార్ అది మా ఫ్రెండ్తో రాయించాను, అదే ఫస్ట్ ఛాన్స్ అండి. అది ఆయనతో 2వ పాట రాయించాను. 3వది వేటూరు గారు ఎవరో రాశారంటున్నారు. 3 పాటలు పాడారు. ఈ సినిమా జరగకపోవడానికి కారణం సార్? జరగకపోవడానికి కారణం ఏంటంటే వెంకటేష్ గారు హీరో అనుకున్నామండి. రామానాయుడు గారు కథ విన్నారు, నేను చెప్పలే కథ, వేమూరి సత్యనారాయణ గారు చెప్పారు. విని ఇది హీరోయిన్ కనపడుతుంది ఆ కథ అంతాను, మా అబ్బాయిని ఒక కమర్షియల్ హీరోగా నేను ఇచ్చేద్దామని కొత్తగా తీసుకొచ్చాము, మా అబ్బాయి ఇలాంటి వాటిలో యాక్ట్ చేస్తే కాదు కదా. ఆ తర్వాత ఇది హిచ్కాక్ సినిమా లాంటి సినిమా కథ, ఇది డైరెక్టర్ పేరు వస్తుంది, లేదా హీరోయిన్ పేరు వస్తుంది, మా అబ్బాయిది ఏముంది దీంట్లో, ఏమైనా మంచి కథ పట్టరండి, ఇది వద్దు ఆయన అన్నంతో ఆ ప్రొడ్యూసర్లు. వెంకటేష్ హీరో అంటే అది వేరే విధంగా ఉంటుంది కదా, రామానాయుడు గారు వెనకాల నుండి మనకి బ్యాక్గ్రౌండ్లో ఆయన నుండి చేసేది, ఆ విధంగా అది ఇదయింది. ఆ తర్వాత భానుప్రియ కాకుండా విజయశాంతిని కూడా అనుకున్నాం. తర్వాత ఇటు కాకుండా సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత భానుప్రియ గారితో మీరు పనిచేయడం జరగలే కదా సార్? లేదండి, జరగల. అదొక గొప్ప. అంటే ఇప్పుడు నేను తొందరలో సినిమా చేయబోతున్నాను, దాంట్లో ఒక అమ్మవారి క్యారెక్టర్ ఉందండి. అమ్మవారు ఒక నల్లటి రాయిలో సూపర్ ఇంపోజ్ అయి కనపడుతూ ఉంటుంది అంతే, బయటకు వచ్చి కనపడడం అది లేదండి, అక్కడక్కడ అలా కనపడుతూ ఉంటుంది. అది అమ్మవారి గెటప్పులో ఓన్లీ క్లోజప్ అంతే. అది భానుప్రియ అనుకుని నేను కథ రాశాను, అది ఆ వద్ద ఫ్యూచర్లో చూడాలి అంతే. మీకు ఆ రాయిలోనే కనపడుద్ది, బయటకు వచ్చి కనపడే ఏమీ లేవండి. బ్లెస్ చేస్తూ ఉంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ రాయిలే, ఆ నల్లటి రాయండి, అక్కడ భానుప్రియ గారి పాత్ర ఉంటారు. తన క్లోజ్ సూపర్ ఇంపోజ్ అయ్యి ఉంటుందండి. అక్కడ ఆ అమ్మవారి పేరు పొంతలో ముసలమ్మ తల్లి. పొంతలో ముసలమ్మ తల్లి. పొంతలో ముసలమ్మ తల్లి. అంతేనండి, తప్ప ఇంకా మనకి ఎక్కడ. అడిగారా సార్ భానుప్రియ గారిని? అంటే లేదండి, ఆవిడతో మాట్లాడి ఆవిడ చూసే ఒక 35 ఏళ్ళు 38 ఏళ్ళు అయింది ఆవిడ చూసి. ఆవిడతో ఎప్పుడు మాట్లాడింది కూడా ఎప్పుడు లేదండి. వాళ్ళ నెంబర్లు కూడా నా దగ్గర లేవు. రేపొద్దున ఆ సినిమా అప్పుడు మెటీరియలైజ్ అవుతుంది, ప్రొడ్యూసర్లకు కూడా చాలా ఇష్టంగా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఏం జరుగుద్దో నాకు తెలియదు. ముందు ప్రేక్షకులందరూ ఇష్టంగా ఉంటారు సార్, అప్పటి హిట్ కాంబినేషన్ మళ్ళీ ఇలాగైనా సరే, అంటే ఈ విధంగానైనా మళ్ళీ తెరపై ఎప్పుడు మనకు ఆ రాయిలో సూపర్ ఇంపోజే కనపడద్దు, మనిషి మామూలుగా బయటకు వచ్చి కనిపించారు. అదే 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 బట్ చాలా వైటల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ లేకుండా ఉండాలి. అంతా కాదు, అక్కడక్కడ తను ఆ క్యారెక్టర్ లేకుండా మీకు అక్కడ సీన్ లేదు, ఆ సీన్ లేకుండా ఈ కథ లేదు. వంశీ గారికి మరి అంత అందమైన హీరోయిన్లు ఎలా ఉన్నా కూడా అంత అందంగా చూపించిన వంశీ గారు, మరి మీకు ఈ తరం హీరోయిన్లు నచ్చుతారా సార్? మరి నేను ఈ మధ్యకాలంలో సినిమా చేయలేము, మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత చేస్తున్నాను, చేయబోతున్నాను, చూడాలి నచ్చేలాగా. ఏమనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న సినిమాలు? మీరు సినిమాలు చూస్తారు కదా సార్? బలే అంటే నేను థియేటర్కి వెళ్ళి చూస్తానండి. థియేటర్కి వెళ్ళి అన్ని చూస్తారా? అన్ని ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు, చాలా మంది హీరోయిన్లు చూస్తుంటారు. ఈ మధ్యకాలంలో నాకు బాగుందంటే కా అనే సినిమా వచ్చింది కదా, ఆ అమ్మాయి నాకు బాగుంది. అంటే ఆ సినిమా తప్ప ఇంకెవరు నచ్చలేదు సార్ పెద్ద? ఇప్పుడు మనకి బొక్కుని మీకు అడిగారు కాబట్టి వెంటనే స్ట్రైక్ అయింది. ఇప్పుడు బాగా మీకు డాన్స్ మీద దృష్టి పెడతారు, బాడీ లాంగ్వేజ్ మీద పెడతారు కాబట్టి సాయి పల్లవి. అయ్యో అమ్మాయి అద్భుతం, అసలు మాట్లాడొద్దండి. శ్రీలీల బాగుంటారండి వాళ్ళంతా. సాయి పల్లవి అంటే అసలు నేను ఇంకో మాట మాట్లాడండి నేను. అవునా సార్? అంటే అమ్మాయిలో గ్లామర్ అది కాదు, అద్భుతమైన పర్ఫార్మర్ అమ్మాయి, మామూలు పర్ఫార్మర్ కాదు, చాలా అద్భుతం. ఎంతోమంది మనకి గుర్తొస్తారండి, చాలా అద్భుతమైన
సార్ మీ ప్రయాణంలో మీరు ఇంత భావుకులు, ఇది ఉండబట్టుకోలేక అడుగుతున్నా, మీకు ఎందుకు బ్యాగులు ఇష్టం అని ఎలా అడిగితే అడుగుతారు. మీ స్త్రీలతో మీ సంబంధాలు ఎలా ఉండేవి చిత్ర పరిశ్రమలో? నేను నాకేంటో తెలియదండి, నాదంతా మానసికమైన సంబంధం తప్ప ఫిజికల్గానే పెట్టుకోనండి. ఏంటో తెలియదు నాకు ఎవరితోని. నాకు ఓ హీరోయిన్ అని ఏదో చాలామంది చెప్పుకుంటారా, ఆ మనిషితో సైతం నాకు ఫిజికల్గా నాకు ఎవరితోని సంబంధాలు లేవు. కానీ మీకు ప్రేమ కలుగుతుందా? అదేంటోనండి, మనిషి మీద ఒకనొక ఇష్టం. ఇప్పుడు సినిమాలో ఉదాహరించడం చాలా పెద్ద ఇదిగా ఉంటుంది, బాగోదు. మానసికంగా నేను ఇష్టపడడం తప్ప ఇదేం చేయను. ఓసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, బ్యాంకాక్ వెళ్ళామండి. కొందరు రైటర్స్తో పాటు బ్యాంకాక్ వెళ్ళాల్సి వచ్చింది ఒక అతను కలవడానికి, ఒక హీరోని. నాతో పాటు వచ్చిన ఒక యంగ్ రైటరు ఒక రూమ్ చూపించి, ఈ రూమ్లో పలానా డైరెక్టరు పేరు చెప్పనండి 5 అమ్మాయిలతో ఒక రాత్రి గడిపాడండి. నేను అసలు అది విన్నాను కానీ నేను ఏమాత్రం నాకు అది సహించలే, ఏమాత్రం ఆ మాట శబ్దస్ఫూరకంగా నాకు అనిపించలే. నేను ఆ రకం కాదండి, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంటే ఇది అడగడానికి నేపథ్యం కూడా సార్, ఇది ఏదో మీ వ్యక్తిత్వం గురించి అడగడానికి అని కాదు సార్, తప్పట్టుకోకండి దయచేసి. మీరు ఎలా అడిగినా పర్లేదు, బట్ అంటే కానీ అంటే మీ ఇంత భావుకత ఉండే వంశీ గారికి సహజంగానే అంటే మీరు సృష్టించే పాత్రల మీదైనా మీకు ప్రేమ వచ్చేస్తుంది కదా. అవునండి. ఇప్పుడు సితార కావచ్చు, తర్వాత మీరు చెప్పిన అన్ని సినిమాల అందరు హీరోయిన్లు అంత అందంగా ఉన్నారు, ఒక్కొక్క సినిమాలో ఒక్కో తీరులో. సో అప్పుడు వేవ్ లెంగ్త్ అంటే కనెక్షన్ ఎవరితో కలిగి ఉంటుంది మీకు అని? అప్పట్లో మీరు అన్నట్టుగా ఒక హీరోయిన్తో ఎక్కువ మీ పేరుని జోడించారు, కానీ ఇంకా నేను ఇంకెవరితోనే నాకు అలాంటి లేదు. ఇప్పుడు వాణి విశ్వనాథ్ ఉంది, 2 సినిమాలు చేశాను నేను, అంతే, అంతవరకే. శోభన నాకు చాలా అద్భుతమైన వ్యక్తిత్వం, ఇది కలిగిన మనిషి, అంతే, అంతవరకే. ఇలాగ ఏ హీరోయిన్ తీసుకోండి అంతవరకే, అంత మించి మానసికంగా కూడా ఇంకా నేను ఇంకొక మనిషి జోలికి నేను వెళ్ళలేదండి, వెళ్ళబుద్ధిలే. ఇక్కడ ఒక మనిషిని మర్చిపోతే ఎడుదేమో, అప్పటికి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడం, అలాగే మనసులో ఉండిపోయారు అంతే, అంతవరకే. మళ్ళా ఇంకొక అడుగు ముందుకి కూడా వేయనండి నేను. సార్ ఇలాంటి ప్రేమ వంశీ గారికి కలిగినా ఎవరికి కలిగినా, నాకైనా ఆయనకైనా మనిషి లేకపోవడం బాధ ఉంటుంది కదా సార్. ఆ బాధను ఎలా సమాధానపరుచుకుంటారు? ఏమని చెప్పుకుంటారు మీకు మీరు? ఈ మనిషి నాకు ఇష్టం, ఈ మనిషి నాతో లేరు,